గీ ముసలోడు 2 దినాల సంధి పటాకులు బాగా కాల్చి ఆకిలి మొత్తం పటాకుల కాగితాలతో నింపిండు. వచ్చేటప్పుడు మొత్తం సాఫ్ చేయమని చెప్పొచ్చిన, మరి చేస్తున్నాడో చూద్దాం పాండ్రి. ఓ సూర్యుడు, ఓ సూర్యుడు, బయట గలీజ్ గాలి ఉన్నదంట బిడ్డ. నా లెక్క ఛాయజల్లన్న పెట్టుకో, మంచి గాలి వస్తుంది. లోపల పేగులు గీగులు మంచిగా ఉంటాయి. అగో ముఖానికి షాయి పోసే జాలి పెట్టుకున్నాడు. కొంపదీసి షాయి డైరెక్ట్ నోట్లో పోసుకుంటాడా ఏంది? ఇక బయటికి వెళ్ళే మన శక్తి వచ్చిందనుకో, ఈ లోపలికి మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది. అంతా మన మైండ్ అంటే ఎట్లుంటుంది, కొమరాయ అంటే మైండ్ అంటే కొమరాయ. అగో గీ ముసలోనికి ఏమైందబ్బా? అంబికా అగర్బత్తి అన్నట్టు షాయి జాలి ముఖానికి పెట్టుకొని స్వచ్ఛమైన గాలి అంటున్నాడు. ఒక పరి అటకాయిద్దాం మావా, ఓ మావా. వచ్చిందిరా దయ్యాలు పట్టే దరిద్రం ముఖంది. అరే నేను స్వచ్ఛమైన గాలైనా వీర్చుకుందామంటే ఇక కయ్యాలు దట్టినాడు కలుగుతున్నది. ఏమైంది ఇప్పుడు చెప్పు. నీ కథ ఎట్లున్నదంటే వెనకటికి పులిని చూసి నక్క ఆత పెట్టుకున్నట్టున్నది. అసలుగా ముఖానికి గా షాయి పోసే జాలి ఎందుకు పెట్టుకున్నావు? మన ఇజ్జత్ ఎందుకు తీస్తానవు? ఎప్పుడు తిండి మీదనే కాదు, బయట ఏం జరుగుతున్నదో కూడా జర సమజ్ చేసుకోవాలి. నీకు తెలియదా, నిన్న మొన్న టపాసులు గాలిస్తే ఢిల్లీ మొత్తము కాలుష్యం అని చెప్పి ఢిల్లీ మొత్తం ఖరాబ్ అయిందంటే కర్రేగా అయ్యిందంట. ఆడ గాలి వీల్చిన వాళ్ళకు ఊపిరితిత్తులలో పొక్కలు పడుతున్నాయంట. నమ్మ గంతగానం గలీజ్ గాలి తయారయ్యిందంట. గందుకే మన తాన కూడా మొత్తం మీద ఎట్లున్నది పరిస్థితి గట్లనే ఉన్నది కదా. గందుకే నేను ఇట్లా మంచిగా జాలి పెట్టుకున్నా. ఇప్పుడు గాలి వచ్చిందనుకో, చెడు గాలి ఏమన్నా ఉంటే జల్లెడ పట్టినట్టు అవుతుంది, మంచి గాలి లోపలికి పోతుంది. ఎట్లున్నది నా ఐడియా? సూపర్ ఉన్నదిలే. సరే, గా ఢిల్లీలంటే గలీజ్ గాలి వల్ల వాళ్ళ మూతికి మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు. మరి నువ్వెందుకు మూతికి గా షాయి జల్లెడ పెట్టుకున్నావు? అగో ముద్దుగున్నది కథ. మన తన కూడా నిన్న ఎట్లా కాల్చిరు టపాకులు, దునియాల ఏడ కాల్చిరో లేదో కానీ గంతగానం కాల్చిరు మన దగ్గర టపాకులు. ఒక్క బాంబా 2 బాంబులా ఇక వరుస పెట్టి కాలిస్తే రాత్రి 12 కొట్టిన దాకా కాలిస్తూనే ఉన్నారు. ఆ పటాకులు కాలిస్తే పచ్చగున్న చెట్లు కర్రెగా అయిపోయినాయమ్మా. గట్లనే లోపల ఉన్నాయి కూడా ఖరాబ్ అయినాయి అనుకో, ఎవడు దిక్కు నాకు. ముందేగా ఆరోగ్యశ్రీ మీద ఎవడు ఆపరేషన్లు చేస్తలేడంట దావకాన్లా. గందుకే గిట్ల జల్లెడ పెట్టుకున్నా, గిళ్ళకెళ్ళి మంచి గాలి పోతుంది కదా, అప్పుడు నేను మంచిగా ఉంటేగా. చూసిండ్రు కదా, మా మామ చెప్పింది కూడా నిజమేనుల్లా. గా ఢిల్లీలా గాలంతా ఖరాబ్ అయిందట. గా గలీజ్ గాలి తిక్కెళ్ళి పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారంట. మొత్తం దునియాలు ఉన్నోళ్ళను నా లెక్కనే జల్లెడ పెట్టుకోమని చెప్పాలి ముఖానికి. ఎందుకంటే మళ్ళీ ఆయన గాలి ఖరాబ్ అయిందనుకో మళ్ళీ ఎవడు దిక్కు అవుతాడు. అందుకే అందరికి ఇట్లా పెట్టుకోమని చెప్పాలి. ఓ అక్క ఎల్లక్క, నువ్వు కూడా ముఖానికి ఇట్లా జల్లెడ పెట్టుకో. మళ్ళీ చెడు గాలి పోయిందనుకో అంతా ఇక మరి దేశ సంచారం అవుతుంది మన బతుకంతా.